ఏపీలో గ్రామీణ రహదారుల మరమ్మత్తు ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. నిర్వహణ లోపాలతో ఏటా 1500 కోట్ల రూపాయల విలువైన రహదారులు ధ్వంసమవుతుండటంపై ప్రభుత్వం కలవరపడుతోంది. సమస్యను అధిగమించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. ప్రస్తుతానికి పల్లెల్లో రహదారుల నిర్వహణకు 1000 కోట్లపైనే అవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల గ్రామీణ రహదారులు అధ్వాన్నంగా తయారయ్యాయి. వర్షాలకు కొట్టుకుపోవడం, నిర్వహణ సరిగా లేక గుంతలు ఏర్పడ్డాయి. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో గ్రామీణ రహదారుల నిర్వహణకు 1050 కోట్లు అవసరం కానున్నాయి. పంచాయతీరాజ్ శాఖకు రహదారులను ఆస్తులుగా పరిగణించి చూస్తే వాటి విలువ 26,834 కోట్ల రూపాయలుగా తేలింది. ఈ విలువలో 4% నిర్వహణ కోసం కేటాయించగలిగితేనే రహదారులను కాపాడుకునే అవకాశం ఉంది. రహదారులను నిర్మించిన తర్వాత వాటికి సంబంధించిన నిర్వహణ అంశాన్ని పెద్దగా పట్టించుకోకపోవటంతో ఏటా 10% వరకు రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఫలితంగా వాటిని బాగుచేయాలంటే నిర్వహణ ఖర్చులు కూడా పెరిగిపోతున్నాయి. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించటం వల్ల 1500 కోట్ల విలువైన రహదారులు దెబ్బతింటున్నాయి. రోడ్లు సరిగా లేక వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్కు చేర్చేందుకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ రహదారుల నిర్వహణకు కేంద్రం స్పష్టమైన మార్గదర్శకాలిచ్చింది. జాతీయ గ్రామీణ రహదారుల అభివృద్ధి ఏజెన్సీ ఇందుకు సంబంధించి నమూనా కూడా రూపొందించింది. రాష్ట్ర ప్రభుత్వం పల్లెదారుల నిర్వహణకు నిధులు సమకూర్చాల్సి ఉంటుంది. తగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని చర్యలు మొదలుపెట్టింది. ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి సాధికార కమిటీని నియమించి రహదారుల నిర్వహణకు విధి విధానాలు రూపొందించాలని నిర్ణయించింది. ఈ కమిటీలో రహదారులు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖల కార్యదర్శులు, ముఖ్య ఇంజనీర్లు సభ్యులుగా ఉండనున్నారు.